ఇప్పుడు మనం అప్పుడప్పుడు పబ్లిక్ వైఫై హాట్‌స్పాట్స్ వాడుతుంటాం గదా! అంటే ఎయిర్‌పోర్ట్‌కెళ్ళినప్పుడు, లేపోతే కేఫేకెళ్ళినప్పుడు, ఇంకా కొన్ని సిటీస్‌లలో గూడా కొన్ని వైఫై జోన్స్ పెట్టేసున్నారు. ఈ వైఫై పబ్లిక్ వైఫై వాడటం వల్ల జనాలకుండే రిస్క్ ఏంటి? అండ్ వాళ్ళని వాళ్ళు ఎలా కాపాడుకోవచ్చు అది వాడేటప్పుడు? ఆ! యాక్చువల్‌గా సాధ్యమైనంత వరకు పబ్లిక్ వైఫైని మీరు అవాయిడ్ చేయండి. సాధ్యమైనంత వరకు. ఎందుకంటే కంపల్సరీ మీ మొబైల్ అయితే ఫస్ట్ ఓటీపీ కోసం అయితే ఇవ్వాలి గదా! అది చాలన్నట్టు మిమ్మల్ని తర్వాత వెంటపడడానికి. సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి. ఆ పబ్లిక్ వెబ్‌సైట్‌లో ఫస్ట్ వచ్చే లింక్ కూడా వైరస్ లింక్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. ఈవెన్ పబ్లిక్ ఛార్జింగ్ కూడా చేయకండి. ఎందుకంటే మీరు యూఎస్‌బీ కేబుల్ ఏదైతే పెడతారో, ఆ సైడ్ బ్యాక్ ఎండ్‌లో ఏ కంప్యూటర్ అయినా ఉండొచ్చు. సో, మీ డేటా అంతా తీసుకోవచ్చు. సో, సాధ్యమైనంత వరకు పబ్లిక్ ప్లేస్‌లో సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి. ఒకవేళ అవాయిడ్ చేయలేని పరిస్థితిలో చేసినా గాని ఎక్కడైనా భయపడకండి. ఏ ఏ ఇన్సిడెంట్స్ జరిగినా గాని భయపడకండి. మెయిన్‌గా భయపడమే ప్రధాన ఇబ్బంది అన్నమాట సైబర్ నేరాల్లో. భయము. యాక్చువల్‌గా సైబర్ నేరాలు జరగడానికి ప్రధాన కారణం యాక్చువల్‌గా 4 ప్రధాన కారణం. హుహు. ఒకటి లస్ట్ ఆన్‌లైన్‌లో కామం. రెండోది భయం. మూడోది అత్యాశ. నాలుగవది అమాయకత్వము, అజ్ఞానము. 2 అన్నట్టు. అంటే హుహు. అమాయకులే అజ్ఞానులు, అజ్ఞానులే అమాయకులు. సో, అమాయకులు, అజ్ఞానం అనేది బేస్ పాయింట్ అన్నమాట. రైట్. జనరల్‌గా బేస్ పాయింట్. హ్మ్. సో, ఎవరైతే అమాయకంగా ఉంటారో ఆ ఆన్‌లైన్‌లో వచ్చినదంతా నిజమని నమ్ముతారు. తర్వాత నిండా మునిగినాక ఎవరు కాపాడలేరు. రైట్. కోర్స్ 1930కి ఫోన్ చేయండి. వాళ్ళ ఫర్దర్ డ్యామేజ్ లేకోకుండా